ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దోళ్ళు చెప్తారు. అంటే మొదలు మన ఇల్లు చక్కదనం చేసుకున్నాక దేశానికి మంచి ముచ్చట్లు చెప్పడానికి పోవాలి. కానీ లోపల చినిగిన బట్టలు వేసుకొని మీదికెళ్ళి షేర్వాణి వేసుకుంటే అయిపోతుందా? ఎన్నటికో నాటికి అది బయట పడుతుంది కదా. ఇగో ఇక్కడ కూడా అట్లనే అయింది. రేవంత్ సారు వచ్చి రాగానే సొంతూరు కొడంగల్కు మస్తు పైసలు ఇచ్చిండు. 5,000 కోట్ల కంటే ఎక్కువనే కొడంగల్కు తీసుకుపోయిండు. సీఎం ఊరంటే ఎట్లుండాలి? ఏడికి పోయినా అద్దం లెక్క రోడ్లుండాలి. దావకాన్లా ఇద్దరుండాల్సిన జాగల 10 మంది డాక్టర్లుండాలి. సీఎం సారుల ఊరు కాబట్టి సర్కారోళ్ళు కొలువులు చేసేటోళ్ళు మస్తు భయంతోని పని చేయాలి. అవసరమైతే సెలవు నాడు కూడా ఆఫీస్కి వచ్చి కూసోవాలి. కానీ కొడంగల్ మొత్తం ఉల్టా ఉన్నది. ఉన్న పైసలన్నీ ఊరికే పట్టుకపోతున్నా గానీ ఏం సక్కదనం లేదంటున్నారు అక్కడోళ్ళు. నిన్న రాత్రి కోస్గిలా ఏదో చిన్నలోళ్ళైందట. ఈ అన్నకు తలకాయకు దెబ్బ తాకితే దావకానకు తీసుకుపోయిండ్రు. కానీ ఆడ చూసేటోళ్ళు లేరట, మందులు ఇచ్చేటోళ్ళు లేరట. లాస్ట్కో నర్సు వచ్చి తలకాయకు కుట్లేసిందట. గ్లూకోజ్ పెట్టడానికి ఎవ్వరు లేకపోయే వరకు దావకానకు కావలుండేటాయనను తీసుకొచ్చి పెట్టించిందట. ఇదేం కోసని ఊరోళ్ళు పోయి దావకాన్ల లొల్లి వేసిండ్రు. డాక్టర్లు ఎక్కడ పోయిందని అడిగినా ఎవ్వరు సప్పుడు చేయలేదు. కానీ కొడంగల్ మొత్తం అన్న తిరుపతి రెడ్డి చూసుకుంటాడాయే. మళ్ళా నేను పోయి ఎవరన్నా ఏమన్నా అంటే ఎట్లనని దావకాన్ల మంత్రి భయపడ్డాడు కావచ్చునని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. కానీ చూసిండ్రా, సీఎం సారు నియోజకవర్గంలోనే సర్కారులకు ఇంత భయం లేకుండా పోయిందంటే రాష్ట్రంలో పాలన ఎంత చక్కదనం ఉన్నదో మీరే అర్థం చేసుకోండి కొడంగల్ వాళ్ళు అంటున్నారు. కానీ రేవంత్ సారేమో దేశంలో ఎవ్వరు చేయనంత మంచిగా పని చేస్తున్నానని పల్లకిలా మోయించుకుంటున్నాడు. కానీ అలా నియోజకవర్గంలోనే ఇట్లా ఈగలు కొట్లాడుతున్నాయి.